అందరికీ నమస్కారం అండి. బీహార్లోని గయాలో 2 రకాలుగా దహన సంస్కారాలు జరుగుతున్నాయి. గయాలో పిండ ప్రదానాలు చేసినప్పుడు మన పితృదేవతలకు మోక్షం కలుగుతుందని మనందరికీ తెలుసు కదండి. మరి ఇక్కడ జరుగుతున్న దహన సంస్కారాల గురించి కూడా మనం తెలుసుకుందాము. చూడండి, ముక్తిధామ్ గయాజీ లోపల మిషన్స్ ద్వారా దహన సంస్కారం జరుగుతుంది. ఒకసారి లోపల కూడా చూపిస్తాను, వెళ్దాం పదండి. లోపల వైపుగా ఇక్కడి నుంచి మెయిన్ రోడ్డుకి కూడా వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ జనం వెళ్తున్నారు చూడండి. ఈ విధంగా మనం లోపలికి వచ్చి బయటకు వెళ్ళిపోవచ్చు. ఈ మధ్య నుంచి ఇక్కడ మొత్తం 9 మిషన్స్ ఉన్నాయండి. మిషన్స్ ద్వారా దహన సంస్కారాలు చేస్తున్నారు. నేనైతే ఎప్పుడు చూడలేదు, అందుకే చూపిస్తున్నానండి. లోపల చూడండి, ఇక్కడ శవాన్ని ఉంచేసి కావలసినంత టెంపరేచర్ ఇచ్చి దహన సంస్కారం చేస్తారు. మిషన్స్ ద్వారా దహన సంస్కారాలు చేసినప్పుడు తక్కువ పొగ విడుదలవుతుంది కదా, అది వాతావరణ కాలుష్యాన్ని నియంత్రిస్తుంది. ఇప్పుడు లోపల నుండి బయటికి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, కట్టెల ద్వారా దహన సంస్కారాలు చేస్తున్నారు. నేను దగ్గరికి వెళ్ళలేదండి, దూరం నుంచే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గయా క్షేత్రంలో 2 రకాలుగా దహన సంస్కారాలు జరుగుతున్నాయి. జస్ట్ మనం విషయం తెలుసుకోవడానికి మీకు అందరికీ చూపించాను అనమాట. ఇదంతా ఫాల్గుని నది. ఈ నది ఒడ్డునంతా పిండ ప్రదానాలు జరుగుతూ ఉంటాయి. గయాకి సంబంధించిన ముఖ్యమైన వీడియోలు ఛానల్లో ఉన్నాయండి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.